అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పైన బడ్జెట్ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పైచిలకు 3 లక్షల ఆ తర్వాత 4,000 ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే మేమేమున్నా సరి చేసేది మీరే కాబట్టి సో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే నోరూరుతా ఉంది అధ్యక్ష, చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది బడ్జెట్. అయితే అధ్యక్ష నాకు ఈ సభ సభ్యుడిగా నాకున్నటువంటి ఒక హక్కుల ద్వారా మిమ్మల్ని తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ 3,04,965 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మొన్న మనం లెక్కబెట్టిన 3,70,00,000 మందికా లేకపోతే 4,20,00,000 మందికా, ఇది ఒక్కసారి క్లారిటీ కావాలి సార్. ఇది ఎందుకంటే సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ సార్. నాకు ఒకవేళ 4,20,00,000 మందికి అయితేనేమో నేను వేరే మాట్లాడతా సార్, ఒకవేళ 3,70,00,000 మందికి అయితేనేమో వేరే మాట్లాడతా సార్. సార్ ఎందుకంటే ఇక్కడ ఈ బుక్లోనేమో 3,70,00,000 మంది కానీ ఈ టేబుల్ మీదనే పెట్టింది అధ్యక్ష గవర్నమెంటు, కానీ ఇందులోనేమో 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో పెట్టింది సార్ గవర్నమెంటు. ఈ రెండిట్లో లేదు కరెక్ట్ సార్. మమ్మల్ని తప్పుదో పట్టించింది ఏ బుక్ ఒకసారి దయచేసి తమ ద్వారా తెలియజేయాలి సార్. ఎందుకంటే ఈ బడ్జెట్ 4 కోట్ల మందికా 3,70,00,000 మందికా, ఈ లెక్క తెలిస్తే ఏదానికి ఏదనేది మాకు కన్ఫ్యూజన్ పోతుంది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర జనాభా 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది జనాభా అని చెప్తా ఉంది. బడ్జెట్ ఎంతమందికో అర్థం కాక నేను కన్ఫ్యూజన్లో ఉన్నా సార్. రైట్ సార్, నాకు తెలిసి ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుందని నేను అనుకోవట్లేదు సార్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.